శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, అలాగే భీష్మ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం. ఈరోజు తిథి మాఘ శుద్ధ ఏకాదశి మధ్యాహ్నం 12:10 వరకు. నక్షత్రం మృగశిర. తెల్లవారుజామున 4:32 వరకు. తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. నేటి ప్రత్యేకత. ఈరోజు భీష్మ ఏకాదశితో పాటుగా అంతర్వేది తీర్థం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి కుజ బుధ శుక్ర మకర రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఉద్యోగస్తులకి వారు ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ కూడా పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటుగా ఆర్థికంగా కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకునే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో కూడా రాతకోతలు లేదా అగ్రిమెంట్లు వీటికి సంబంధించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు మేషరాశికి చెందిన స్త్రీలు కూడా వారి యొక్క స్థిరాస్తికి సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకోవటం వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి సంబంధించి వీరు మార్పుల గురించి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే స్త్రీలకు మాత్రం ఉద్యోగానికి సంబంధించి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఆర్థికంగా కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీనివలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే వీరికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తే గనక వీరు ఆశిస్తున్నట్టుగా ప్రతి పనిలోనూ వీరికి విజయావకాశాలు గోచరిస్తూ ఉంటాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరగటం, గౌరవ మర్యాదలు లాంటివి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగంతో పాటుగా మీరు గనక స్థల మార్పు లేదా స్థానచలనము, ఇల్లు మారాలనుకుంటున్నా వీటికి సంబంధించి కూడా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్ర గులాబీలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీనివలన ధన కనక వస్తువాహనాలు అమరుతాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించకపోతే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తున్నా తగు జాగ్రత్తలు పాటిస్తూ పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించాలి. ఇక దీంతో పాటు మీ సంతానము, వారి ఆర్థికపరమైన విషయాలు, ముఖ్యంగా వారి ఆరోగ్యము, విద్య వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి కూడా ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి విద్య పట్ల శ్రద్ధ తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిని ఆచితూచి చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది.
దాంతో పాటుగా ఆశించినట్టుగా ఫలితాలు లేకపోవటం, ఉద్యోగము, వ్యాపారము లేదా ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉండటం వలన నిరాశకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువును తెల్ల చేమంతులతోటి పూజించి శాకాన్నం నివేదించాలి. దీని వలన సంతానపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అనేక శుభ ఫలితాలు, మంచి మార్పులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు గనక స్థానచలనము, బదిలీలు, ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి గనక ప్రయత్నిస్తుంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు ఆర్థిక విజయావకాశాలతో పాటుగా పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించినట్టుగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలనిస్తాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు లభించటం, గౌరవ మర్యాదలు పెరగటం, వీటన్నిటితో పాటు ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువును తెల్ల గులాబీలతోటి పూజించి పానకము, వడపప్పు నివేదించాలి. దీని వలన ఆర్థికపరమైన ఒత్తిడి తొలగిపోతుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికంగా మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు కనుక భాగస్వామ్యంలో ఉంటే అందులో మీకు ఒడిదుడుకులు అనేవి కూడా గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అనుకున్న ప్రతి పనిని కూడా మీరు పట్టుదలతోటి పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరికి మంచి గౌరవ మర్యాదలు పెరగటము, ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వీరు అనుకుంటున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువును పారిజాతాలతోటి పూజించి పొంగలి నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అధిక శ్రమకు గురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఈరోజు మాత్రం పనుల విషయంలో మీకు ఆసక్తిని కనబరచకపోవటం లేదా మీరు ఆశిస్తున్నట్టుగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు, ఎప్పటి నుంచో పూర్తి చేయాల్సిన పనుల వైపు మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అనుకున్న విధంగా పని పూర్తి కాకపోవటం నిరాశతో పాటుగా ఆర్థికంగా కూడా మీరు ఆశించినట్టుగా మెరుగయ్యే అవకాశాలను కల్పించదు. నూతన పెట్టుబడుల వైపు మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు కన్యా రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరచడంతో పాటుగా వీరి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనేక మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి కనుక జాగ్రత్త వహించాలి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని మల్లెలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీని వలన ఆర్థికంగా వీరికి ప్రయోజనం అనేది సిద్ధిస్తుంది. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రతికూలతలు తొలగిపోయి అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. నూతన వ్యాపారాల గురించి
ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉండటము, అవి మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు, వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు కలుగుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వీటిపైన మాత్రం మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. వీరి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తగిన విధంగా తగిన సమయంలో నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది మీ సంతానానికి సంబంధించి చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువును సంపెంగలతోటి పూజించి రవ్వకేసరి నివేదించాలి. దీని వలన వీరి సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అయితే వృశ్చిక రాశి వారు ఈరోజు వీరి యొక్క ఆస్తుల గురించి, అన్నదమ్ములతోటి లేదా సోదర సోదరీమణులతోటి కలుగుతున్న విభేదాల గురించి చర్చించేందుకు వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటము, ఆధ్యాత్మిక భావన ఎక్కువగా మీలో గోచరిస్తూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఇక ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఉద్యోగ సంబంధంగా ప్రయాణాలు లాంటివి చేయటము, స్థానచలనము, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఇలాంటివి మీరు కొనసాగిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిళ్లకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు నూతన వ్యాపార ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు పాటించాలి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువును ఎర్ర చేమంతులతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. మీకు కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, అలాగే మీ సంతానానికి సంబంధించి మీరు గనక వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఒత్తిళ్లని మీరు అధిగమిస్తారు. ఇక పాత బకాయిలు, రుణాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని మీరు తీర్చేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూలత, ఉద్యోగస్తులకి నూతన ప్రాజెక్టులు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంక్రిమెంట్లు రావటం, లేకపోతే మీరు చేస్తున్న పనులలోనే ఉన్నతమైన స్థితి కూడా కలిగే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు ధనురాశి వారు శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతుంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న వీరు పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. దీంతో పాటు వీరికి గౌరవ మర్యాదలు పెరగటము, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి హఠాత్తుగా వారి వ్యాపారాల్లో మార్పులు కనిపించటము, ఆర్థికంగా పురోగతి, నూతన భాగస్వామ్యంలో లాభం ఇవి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీరు గనక ఆర్థిక పరంగా ఎటువంటి మార్పులు చేసుకోవాలనుకున్నా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. స్థిరాస్తుల వైపు కూడా మీరు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు స్థిరాస్తులు గనక కొనాలనుకుంటున్నా, అమ్మాలనుకుంటున్నా ఈ విషయంలో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువును గన్నేరు పువ్వులతోటి పూజించి వివిధ రకాల పళ్లను నివేదించాలి. దీని వలన స్థిరచర ఆస్తులు పెరుగుతాయి.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త అనేది వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమాధికంగా ఉండటం, ఉద్యోగాలు లాంటివి హఠాత్తుగా కోల్పోయే అవకాశాలు, ఉద్యోగంలోనే వీరికి శ్రమతో పాటు ప్రయాణాలు లాంటివి చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు నిర్ణయాలు తీసుకొని తగిన విధంగా జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండటం, నూతన వ్యాపారాల వలన లాభం కలగకపోవటం, భాగస్వామ్యం వలన ఇబ్బందులు ఇవి వీరికి చికాకును కలిగిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. అయితే మీరు గనక విదేశీ ప్రయాణాలు లాంటివి చేయాలనుకుంటున్నా, లేక ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా అందులో మాత్రం మీకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతోటి పూజించి పరమాన్నం నివేదించాలి. దీనివలన మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం సంతానము, వారి అభివృద్ధి వీటిపైన మీరు ప్రత్యేక జాగ్రత్తలు అలాగే శ్రద్ధ కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు, ఎప్పటి నుంచో మీరు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సమస్యలు వీటిని మీరు అధిగమించేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. మీ యొక్క సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న ప్రతి జాగ్రత్త కూడా సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో స్థానచలనము, బదిలీలతో పాటుగా ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అయితే ఆర్థికంగా ఈరోజు ఉద్యోగస్తులకి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇవి వీరికి ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఆర్థికంగా వీరికి విజయావకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. స్థిరాస్తులు కొనాలన్నా అమ్మాలన్నా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువును పారిజాతాలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీనివలన రుణ సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఒక అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు భీష్మ ఏకాదశి. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. మాఘ శుక్ల అష్టమి అంటే భీష్మాష్టమి రోజు భీష్ముడి శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ భీష్ముడి కోసం శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా ఒక ఏకాదశిని కేటాయించాడు. దాన్నే భీష్మ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా కేటాయించిన ఏకాదశి కాబట్టి భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి కృష్ణ పరమాత్మను దర్శనం చేసుకోవటం, కృష్ణుడి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, కృష్ణుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే గృహంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, నీలం రంగు పుష్పాలతో తులసి దళాలతో కృష్ణుడిని పూజించి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించడం ద్వారా భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామాన్ని విన్నా చదివినా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటాం. రాత్రికి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎంతో భక్తి పురస్సరంగా ఇంతకన్నా అదృష్టం ఏముందని మెల్లగా చేస్తున్న ప్రదక్షిణం. చక్కగా పాటలు పాడుతూ చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో ఎద్దులు కూడా అలాగే వెడుతున్నారు. ఇవన్నీ వెడుతుండగా అక్కడ ఆ గోవర్ధనోద్ధరణమునందు ఆ గోవర్ధనగిరికి అధిష్టానమైనటువంటి పురుషుడు వీళ్ళందరూ చూస్తుండగా తింటున్నాడు. వీళ్ళందరూ నమస్కారం పెడుతున్నారు. ఆయన వీళ్ళ నమస్కారం అందుకుంటున్నట్టుగా పైనుంచి కనపడుతున్నాడు. కృష్ణుడే అక్కడ కనపడుతున్నాడు, ఇక్కడ నమస్కారం పెడుతున్నాడు, ఇక్కడ నమస్కారం పెడుతున్నాడు, అక్కడ పుచ్చుకుంటున్నాడు. రెండూ ఒకటే.
బింబ ప్రతిబింబ న్యాయంగా ఉన్నాడు అక్కడ. అంటే అందరూ తిరుగుతున్నారు, సంతోషంగా ఉంది. ఈలోగా ఇంద్రుడికి కబురెళ్ళింది, అయ్యా నీకు ప్రతి సంవత్సరం యజ్ఞం చేసేవారు గోపబాలురు, కానీ ఈ సంవత్సరం వాళ్ళెవరూ నీకు యజ్ఞం చెయ్యరట. ఎందుకు చెయ్యరో తెలుసా? అక్కడ ఆ వంశంలో ఉద్భవించినటువంటి కృష్ణుడు అనబడేటటువంటి పిల్లవాడు వాళ్ళతో చెప్పాట, ఇంద్రుడికి చెయ్యవలసిన అవసరం ఏముంది, గోవర్ధనగిరికి చేస్తే చాలు అని. అందుకని వాళ్ళు గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు, నీకు యజ్ఞం చెయ్యరట అని చెప్పారు. అంతే, నా అంతవాణ్ణి నేను వర్షం కురిపించేవాణ్ణి, వాళ్ళెవరు నాకు యజ్ఞం చేయకపోవడానికి, కాబట్టి శిక్ష వేస్తానన్నాడు. అది కూడా ఎంత అనకూడని మాటలు వచ్చేసాయో చూడాలండి. ఒకసారి ఆగ్రహం రావాలి, కానీ నోటి వెంట ఎటువంటి మాట అయినా వస్తుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. కోపం అనేటటువంటిది రెండింటికి కారణం కావాలి. ఒకటి, కోపం సాధనంగా ఉపయోగపడాలి. దేనికి అంటే వ్యవస్థని చక్కపెట్టడానికి. కోపం వ్యవస్థని చక్కపెట్టడానికే తప్ప ఆయన కోపంలో అన్యమైన విషయం లేదని గ్రహించగలిగిన సంస్కారం ఎవరి పట్ల కోపం ప్రదర్శింపబడిందో వాళ్లకు ఉండాలి. ఇలా ఇద్దరి యందు లేకపోతే అది ప్రమాదానికి ఎడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు ఆ హద్దు దాటిపోయాడు, అహంకారం ఆయనది దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎనలేని కోపం వచ్చింది. గిరిసంఘాత కఠోరపత్రదళన క్రీడా సమారంభ దుర్భర దంబోడిధరన్ పురంధరునను అన్నాడు. పర్వతములకు ఒకప్పుడు రెక్కలుండేవి, అవి ఎగురుతున్నాయని పర్వతముల యొక్క రెక్కలను నా వజ్రాయుధంతో తెగటార్చినటువంటి వాణ్ణి. అటువంటి నాకు యజ్ఞం చెయ్యకుండా వాళ్ళిష్టం వచ్చినట్టు యజ్ఞం గోవర్ధనగిరికి చేస్తారా? నేనేం చేస్తానో చూస్తారు ఇప్పుడు అన్నాడు. ఉజ్జత్ సంపద నంబినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్త్యుల్ వడిన్నీరు మీ విద్యుద్వల్లులు గప్పి గర్జనములను వేధించి గోవుల్ జనుల్ సత్యో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యంబ వార్యంబుగన్ అన్నాడు. వర్తక మేఘములను ఉంటాయి, అవి భయంకరమైనటువంటి మేఘములు, అంత కుండపోత కింద వర్షిస్తాయి. వడగళ్ళు పిడుగులు ఉరుములతో వస్తాయి. వాటిని సంకెళ్ళు వేసి ఇనప గొలుసులతో కడతారట. వాటి దగ్గరికి వెళ్ళి తాళాలు తీసి ఆ గొలుసులు విప్పాడు. విప్పడం ఏమిటి, పెడతాయి అవి. ఇంద్రుడి యొక్క ఆజ్ఞ ఇటెళ్ళమంటే పెడతాయి. నేను వెనక వస్తాను ఐరావతాన్నికి, దేనికి? చూడ్డానికి విధ్వంసాన్ని. ఇంత అహంకారం మనసులో పెరిగిపోయింది కాబట్టే ప్రమాదమని ఆ అహంకారాన్ని విరిచెయ్యాలనుకున్నాడు మహానుభావుడు కృష్ణుడు.